ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి కదా. సో మనము సంగారెడ్డి ఇందేశం దగ్గర వచ్చినాము. శశికళ గారు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. ఈ పార్టీ వచ్చేసి జనసేన అనమాట. జనసేనగా మహిళకు వచ్చిందన్నమాట. సో శశికళ గారు తను ఏ రకంగా చేస్తుందో తను చెప్తుందట. తన మాటలతో చెప్తుంది. నమస్కారం శశికళ గారు. నమస్తే అండి, నా పేరు లంబోల్ల శశికళ అండి. పిఎన్ఆర్ టౌన్షిప్ కి నేను 13 వార్డ్ లో కౌన్సిలర్ గా నిలబడాను, నామినేషన్ వేసానండి. మాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటంటే సీసీ రోడ్స్ లేవు మేడం. సీసీ రోడ్స్ కావాలని, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మిషన్ భగీరథ కావాలి. అంటే భగీరథ ఇంతవరకు లేదు ఇక్కడ, రావట్లేదు మేడం. వాటర్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంది. అది తీసుకురావాలని గట్టిగా సంకల్పం ఇస్తున్నాము. పిల్లలు గుడి కూడా అంటే ఈ మొత్తం ఏరియాకి ఇందేశంలో గుడి లేదండి. హనుమాన్ ఇక్కడ ఊరు సైడ్ అయితే మల్లన్న టెంపుల్ ఉందండి. ఇక్కడ నుంచి పిఆర్ నగర్ టౌన్షిప్ నుంచి మేము శ్రీ ఆంజనేయ స్వామి గుడి అలా కావాలని అనుకుంటున్నాము. మా సంకల్పం అండి. మళ్ళీ పిల్లలకి పార్కు, ఆట వస్తువులు అవన్నీ తీసుకురావాలని. అంటే ఆట వస్తువులు అంటే మీరు కొని ఇవ్వాలా, లేకపోతే ప్లే గ్రౌండ్ టైప్ లో పెట్టాలి? టైప్ లోనే పెట్టాలని. ప్లే గ్రౌండ్ లో పెట్టి ఆట వస్తువులు అంటే ఏ టైప్ లో ఆట వస్తువులు? ఇప్పుడు చిన్న పిల్లలకి ఉయ్యాలలు అట్లా. అది అంటే ఇవి బొమ్మలు కాదు, ఓన్లీ ఇవి ఉయ్యాలు, అది అట్లా అనమాట. జస్ట్ లైక్ పార్క్ టైప్ లో అవన్నీ పెట్టేసి దాంట్లో ఈవినింగ్ టైమ్ లో పిల్లలు వచ్చి ఆడుకునేటట్టుగా. ఇబ్బందులు పడుతున్నారు మహిళలు, ఇంకా ఇంట్లోనే ఉండి జాబ్స్ లేక అలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మహిళలకి ఇంటి నుంచి వర్క్ చేసుకోవడానికి ఏదైనా తీసుకురావాలని కొత్తగా ఆలోచిస్తున్నామండి. అదే ఒకటి ఉంది సంకల్పం. ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు కదా, మీకు అపోజిషన్ గా ఎంతమంది నిలబడ్డారు? మాకు 4 మెంబర్స్ అండి. 4 మెంబర్స్ అంటే 4 మెంబర్స్ అంటే కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ, మీరు జనసేన. సో యాపిల్ గుర్తు కూడా ఒకటి ఇండివిజువల్ గా వేసారు, ఇండిపెండెంట్ గా యాపిల్ ఉంది, అది కూడా వేసారు. ఇప్పుడు ఎట్లా ఉంది అది అంటే వాళ్ళది అక్కడ ఎట్లా ఉందండి? ఎవరిది వాళ్ళకేనండి. రెస్పాన్స్ అయితే మనది పాజిటివ్ గానే ఉందండి. ఖచ్చితంగా రావాలని అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమందరికి వాళ్ళతో నేనండి, అందరిలో నేను ఒక దానిగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను దయచేసి వాళ్ళు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా నేను వాళ్ళలోనే నేనుండి నిలబడతానని, మా కాలనీ అభివృద్ధికి ఎంత వరకు అయితే అంతవరకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు పొద్దున్న ర్యాలీ జరిగింది అనుకుంటాను కదా, అంటే తనిష్క్ గారా వచ్చింది? తనీష్ వచ్చారు. హీరో తనీష్ వచ్చారు. ర్యాలీలో పాల్గొన్నారు. అవునండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ అయ్యింది? పిఎన్ఆర్ టౌన్షిప్ మొత్తం ఇక్కడ నుంచి మా కాలనీ మొత్తం అయ్యిందండి. అంటే పొద్దున ఎంత 1 అవర్ 2 అవర్స్ ర్యాలీ దాటిందండి. 2 అవర్స్. మీకు ఇప్పుడు మీ అంతకు మీరు నిలబడ్డారా, లేకపోతే మీకు సపోర్టింగ్ మీ హస్బెండ్ గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, లేకపోతే మీ నైబర్స్ గానీ అంటే మేము ఉన్నాము ముందుండు అని ధైర్యం చెప్పి ముందుకు చెప్పినా, లేదా మీ ఆత్మధైర్యంతో మీరే నిలబడ్డారా? మా హస్బెండ్ సహకారంతోనే నేను ముందుకు వచ్చానండి. పిఎన్ఆర్ కాలనీకి మీరు ఇప్పుడు ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నారు కదా, మళ్ళీ మీకు ఎట్లా అంటే ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఫండ్సా, లేకపోతే మీరు ముందే పెట్టేసేసి గెలిచిన తర్వాత మీ ఓన్ గా పెట్టి? లేదు మేడం, నేను అక్కడ ప్రభుత్వం నుంచి పోరాడి తీసుకురావాలి. ఇవన్నీ ప్రభుత్వం నుంచి పోరాడాలంటే చాలా టైం పడుతుంది. బిల్లులు అనేది అంత తొందరగా రాదు. మనం ఫస్ట్ ఇది ఎట్లా అంటే గవర్నమెంట్ మనకు బిల్లులు అంటే ఫస్ట్ మనం పని చేసిన తర్వాత పెట్టుకుంటే వచ్చేదే ఫండ్స్ అంటారు. ముందే మనకు ఇవ్వరు అనమాట. ఎక్కడైనా అంతే యాజ్ యూజువల్ గా. సో మీరు అయినంత వరకు మేము ఖచ్చితంగా చేస్తాం మేడం. ఫస్ట్ మీరు అదే ఇప్పుడు మీరు ఈ కాలనీకి ఒకటి భగీరథ, ఇంకేం చేద్దాం? మిషన్ భగీరథ, నీళ్ళకి ఇబ్బంది ఉంది. రోడ్లు ఒకటి, రోడ్లు, మిషన్ భగీరథ. రోడ్లు అయితే చాలా ఇంపార్టెంట్ మేడం. మెయిన్ రోడ్లు ఇంపార్టెంట్. ఇంకా ఈ 2 ఇంకా ఏంటి? ఇప్పుడు మీరు ప్రజలకు ఏమేమి వాగ్దానం చేస్తున్నారు? ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? డ్రైనేజ్ ప్రాబ్లం మేడం, రోడ్స్ ఒకటి, సీసీ రోడ్స్ ఒకటి ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి, మిషన్ భగీరథ చెప్పాను కదా మేడం. మిషన్ భగీరథ ఆడవారికి ఇంట్లో కూర్చొని వాళ్ళకి జాబ్స్ లేకపోవడం వల్ల చాలా మంది మేడం మాకు ఇది కావాలి, మేము ఇంట్లోనే ఉంటున్నాం, మాకు ఏదైనా ఉపాధి కావాలి అన్న దాన్ని తీసుకురావడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఏదో ఒకటి మీరు చేస్తారు. ఏదో ఒకటి వాళ్ళు ఖాళీ ఉండకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో ఒకటి చేసుకోవడానికి, ఏదో ఒకటి తీసుకురావడానికి.
స్ట్రీట్ లైట్స్ రోడ్స్ స్ట్రీట్ లైట్స్ ఇప్పుడు లేవు. ఉన్నాయి మేడం. ఉన్నాయి ఉన్నాయి. అండ్ ఇంకా కొద్దిగా ఎక్కువ పెడదామని అప్పటికన్నా ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు మీరు కౌన్సిలర్ గా ఫస్ట్ టైం నిలబడుతున్నారా లేకపోతే అంతకు ముందు ఏమన్నా? మేడం ఫస్ట్ టైం. అంటే వార్డు మెంబర్ పిఆర్ నగర్ గేట్ మేడం. గేట్ అది మంచిగా చేయించుకోవాలి, డోర్స్ అవన్నీ. అంటే మెయిన్ కమాన్ కమాన్ అంటే బాగా లుక్ వచ్చేటట్టుగా అది ఒకటి చూసుకోవాలి మా పిఎన్ నగర్ కి. సో మహిళ అయ్యుండి ఇన్ని పనులు మీరు చేద్దామని అనుకుంటున్నారు శశికళ గారు. చాలా హ్యాట్సప్ మీకు. అది నిలబడి మీ ధైర్యానికి మీ దీనికి మీరు ఫుల్ యాక్సైటింగ్ గా ఉన్నారు. నేను గెలుస్తాను అన్న ఫుల్ దీంట్లో ఉన్నారు. ఆ ఉత్సాహంతోనే గెలుస్తారు. మేము కూడా మా ఛానల్ నుంచి మేము కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా అనుకుంటున్నాం మీరు గెలవాలని మేము అనుకుంటున్నాము. సో శశికళ గారు ఏమంటున్నారంటే తను గెలవాలని ఫుల్ హోప్ మీద ఫుల్ నమ్మకంతో చాలా విశ్వాసంతో ఉందన్నమాట. తను గెలిచిన తర్వాత ఫస్ట్ రోడ్లు బాగాలంటే రోడ్లు వేయిస్తుందంట, తర్వాత వీధి దీపాలు పెట్టిస్తుందంట, కమాన్ ఒకటి పెట్టిస్తుందంట, భగీరథ నీళ్లు రావట్లేదు సో భగీరథ నుంచి నీళ్లు తెప్పించి ఈ నీళ్లు వచ్చేటట్టుగా చేస్తుందంట ఈ కాలనీ ప్రజలకి, కాలనీ వాసులకి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మహిళలైతే ఖాళీగా ఉన్నారో ఆ మహిళలకు స్వయం ఉపాధి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా తను సాయశక్తుల ఎక్కడికైనా సరే పోయి ఏ గవర్నమెంట్ అయినా కొట్లాడి వాళ్ళకి ఏమి కావాలో తన దగ్గరుండి ఆ సమస్యను తన సమస్యగా చేసి తను చేస్తానని తను అంటుంది. హార్ట్ఫుల్ గా అంటుంది అనమాట. అది తను ఇంత మంచి మనసుండి తను ఇంత అందరికీ చేస్తాను అని అంటుంది కాబట్టి ఇట్లాంటి కౌన్సిలర్ ఉంటే చాలా మంచిది అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. నేను కూడా మా ఛానల్ తరఫున కూడా మేము అనుకుంటున్నాం గెలవాలని మనస్ఫూర్తిగా అంటున్నాం. చాలా థ్యాంక్స్. మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.